హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఛానల్. రష్యా ఉక్రెయిన్ వార్ అని చాలా రోజుల నుండి వింటున్నాం. అసలు రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఈ వార్ వలన ఇండియాకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఈ వార్ వలన మన రూపీ వాల్యూ ఎలా పడిపోతుంది, రష్యా ఉక్రెయిన్ వార్ వలన మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మీకు తెలుసా? ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు మన ఛానల్ తెలుగు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండడానికి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, మనకెందుకని మనలో చాలామంది అనుకునే ఉంటారు. కానీ ఆ ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ వార్, ఈ రెండు దేశాల కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ 2014 ఫిబ్రవరిలో మొదలైంది. కానీ పూర్తిస్థాయి వార్ 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. క్రిమియా ఉక్రెయిన్లో ఒక భాగం. 2014 ఉక్రెయిన్లో తిరుగుబాటు తర్వాత రష్యా క్రిమియాను తనలో కలుపుకుంది. తరువాత ఉక్రెయిన్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరడానికి ప్రయత్నించడం రష్యాకు మరింత ఆగ్రహం తెప్పించింది. అదేంటి, ఉక్రెయిన్ అనేది ఒక దేశం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, పక్కన ఉన్న రష్యాకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అనుకోవచ్చు. నాటోలో చేరితే ఎలాంటి మిజైల్స్ అయినా రష్యా బార్డర్లో పెట్టచ్చు. తన సరిహద్దులకు దగ్గరగా రావడం రష్యా తన భద్రత ముప్పుగా భావిస్తుంది. ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండాలని రష్యా అందుకే గట్టిగా కోరుకుంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, నాటో గ్రూప్లో ఏప్రిల్ 2025 నాటికి 32 సభ్య దేశాలు ఉన్నాయి. నాటోలో ఏదైనా ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది కూటమిలో సభ్యులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. అప్పుడు మిగిలిన సభ్య దేశాలన్నీ కలిసి ఆ దేశానికి సహాయం చేస్తాయి, అంటే డైరెక్ట్గా వార్లో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు అది రష్యాకు చాలా పెద్ద సమస్య. అందుకే ఉక్రెయిన్ నాటోలో చేరడం రష్యాకు ఇష్టం లేదు. ఉక్రెయిన్ ఎప్పుడైతే నాటోలో చేరాలని అనుకుందో అప్పుడు నుండి రష్యా ఉక్రెయిన్ మీదకు పూర్తిస్థాయి యుద్ధం 2022లో ప్రారంభించింది. రష్యా ఉక్రెయిన్ వార్ వలన ఇండియాకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, రష్యా ఉక్రెయిన్ వార్ వలన మన రూపీ వాల్యూ ఎలా పడిపోతుంది? మొదటిది ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రెండవది సప్లై చైన్ అంతరాయాలు. భారతదేశం ఉక్రెయిన్ నుండి ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేది, ఇంకా కొన్ని రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకునేది. ప్రజెంట్ వార్ వలన ఇండియా ఇంపోర్ట్ చేసుకోలేకపోతుంది. ఇది ఇండియా ఇండస్ట్రీస్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఇంకా చేస్తుంది కూడా. మూడవది ట్రేడ్ రిలేషన్స్. రష్యా మరియు ఉక్రెయిన్తో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఈ దేశాలతో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్య పరిమాణం చాలా పెద్దది కానప్పటికీ కొన్ని రంగాలపై ప్రభావం చూపగలవు. అయితే యుద్ధంలో ఉన్నప్పుడు కూడా భారతదేశం రష్యా నుండి రాయితీపై చమురుని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల వాణిజ్యం గణనీయంగా పెరిగింది. నాలుగవది రూపీ వాల్యూ డౌన్ఫాల్. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మరియు యుద్ధం కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవడం వలన అమెరికన్ డాలర్తో పోలిస్తే భారతీయ రూపీ వాల్యూ తగ్గింది. రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతులు మరింత ఖరీదైనగా మారిపోయాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచింది. రష్యా ఉక్రెయిన్ వార్ వలన మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మీకు తెలుసా? అది ఎలానో చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1 కిలో రైస్ 50 రూపీస్ అనుకోండి, 5% ఇన్ఫ్లేషన్ పెరిగింది. అప్పుడు 50 రూపీస్ ఉన్న రైస్ 55 రూపీస్ అవుతుంది. ఇక్కడ బియ్యం ధరలో కూడా ఇన్ఫ్లేషన్ ఉందని అర్థం. ఇలా ప్రతి ప్రొడక్ట్స్ ఐటెం మీద ఇన్ఫ్లేషన్ కనబడుతుంది. మనకు వచ్చిన శాలరీస్ అలానే ఉంటాయి, కానీ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అదే యుద్ధాలు వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగా కనబడుతుంది. మనం రేట్స్ ఏంటి ఇలా పెరుగుతున్నాయి అనుకుంటాం కదా, పెరిగిన ప్రతి రేట్ ఇన్ఫ్లేషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.